ఇక నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ, ఆమె ఒక డిక్లరేషన్. మరి ఆ డిక్లరేషన్లో వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడుతాడు. వాడైతే వాడి నోటికి పట్టనే లేదు. వాడు ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, వాడు వీడు అని వాడు ఉన్న పర్సనాలిటీకి ఇంత. వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు, వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. మీరు ఆలోచన చేయాలి. ప్రియాంక గాంధీ చెప్తుంది, మా తాత ఇది ఉండే, మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇది ఉండే, మా నాయన ఇది ఉండే, అది ఉండే అని చెప్పి ఆమె చెప్పింది. నేను అడుగుతా, మీరు డిక్లరేషన్ ముందు 40 సంవత్సరాలు కదా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మీరే పరిపాలన చేశారు కదా. పేదవాళ్ళకు 2000 పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది, మీకెందుకు రాలే? 24 గంటల కరెంట్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది, మీకెందుకు రాలే? ఇంటింటికి తాగడానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వచ్చింది, మీకెందుకు రాలే? అందరికీ నమస్తే మిత్రులారా. మరి నిన్న శ్రీమతి ప్రియాంక గాంధీ గారి మొట్టమొదటి హైదరాబాద్లో యువ సంఘర్షణ సభ విజయవంతం కావడంతో మరి టీఆర్ఎస్ నేతలకు మంత్రులకు రాత్రికి నిద్ర పట్టనట్లున్నది. మరి ఈ రోజు మరి ఒక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి ప్రియాంక గాంధీ గారి మీద, గాంధీ కుటుంబం మీద, కాంగ్రెస్ పార్టీ మీద మరి 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఏం చేసిందని చెప్తున్నాడు ఈ తలలేని మంత్రి. 50 సంవత్సరాలలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలను చేసింది. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి బిహెచ్ఎల్ గాని, విమానాశ్రయాలు గాని, ఔటర్ రింగ్ రోడ్లు గాని, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే గాని, ఇంకా ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చింది. మొన్నటికి మొన్న మీరు అమ్మినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ని గిట నిర్మించింది కాంగ్రెస్ పార్టీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. మరి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇంత లేవు పొట్టోడా, పిసికేస్తా, చంపేస్తా, ఈ రకంగా మాట్లాడుతున్నావంటే అసలు నీకు ఏమన్నా తల ఉందా లేదా అని మాకు డౌట్ వస్తున్నది. సరే, మా నాయకుడు ఇంతున్నాడు, మరి నీవెంతున్నావు ఒకసారి మాకు డౌట్ వస్తున్నది. బండేడు కుడుములు 2 దున్నపోతులు తిని ఒక బకాసురుని మాదిరిగా, ఒక కుంభకర్ణుని మాదిరిగా మరి మా ఊళ్ళల్లో ఇడుస్తుంటాం. పోలేరమ్మకు గాని, మసమ్మకు గాని, పోషమ్మకు గాని, ఊరడమ్మకు గాని దున్నపోతులను ఇడుస్తుంటాం. అవి మొత్తం మనుషులు మొత్తం మేసి ఏ రకంగా తయారైతాయో బాగా తిని అడ్డంగా బలుస్తాయి. ఆ రకంగా మీరున్నారని మేము ఏనాడు అనలేదు అని అనిపించుకోకండి. మీరు ఏం పొడిచినరు, ఏం మల్లేసినరు దాని మీద మాట్లాడండి. కానీ ఈ రకంగా మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద మాట్లాడితే ఈ రకంగా దాడులు చేసేటట్లు మాట్లాడడం దేనికి సంకేతం మీరు ఆలోచన చేయండి. ఈ 8 సంవత్సరాలలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు? మరి మీరు చక్కగా ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది ఈ రోజుకు చదువుకునే పిల్లలు ఉద్యమాలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారో నీకు అసలు ఇంతనన్నా తలకాయ ఉన్నదని మేము అడుగుతున్నాం. మొత్తం దొరగారి దగ్గర బానిసాలు గిరి చేసుకం. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద మీరు పాలు పంచుకోవడం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసి ఆలుగడ్డలు, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు అమ్ముకునే మీకు 100,000 కోట్ల ఆస్తులు ఏ రకంగా వచ్చినాయి? ఈ 8 సంవత్సరాలలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏ ఎమ్మెల్యేలు సంపాదించనన్ని ఆస్తులు ఈ టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని మీరందరూ తెలంగాణ బిడ్డల సమ్ముని మొత్తం సగర్వ నాశనం చేసిండ్రు. రాబోయే ఎన్నికలల్లా మీకు తగిన బుద్ధి గుణపాఠం జరుగుతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు ఒక ఉన్నతమైన మంత్రి స్థానంలో ఉండి ఆ పదవికి తగ్గట్లు మీరు మాట్లాడితే బాగుంటది. కానీ దిగజారి ఒక రోడ్డు మీద వీధి రౌడీలు మాట్లాడేటట్లు, ఇంకా ఒక అన్ఎడ్యుకేటెడ్ మాట్లాడేటట్లు, బాలరా దగ్గర, వైన్ షాప్ల దగ్గర చీప్ లిక్కర్ దాగి మాట్లాడే భాషను మీరు ఉపయోగించారు. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. మిమ్మల్ని చూసి మీరు ఒక ఉన్నతమైన స్థానంలో, మంత్రి స్థానంలో ఉన్నారు. మిమ్మల్ని చూసి తెలంగాణ ప్రజలు ఏ రకంగా స్ఫూర్తి పొందాలో మీరు ఆలోచన చేయండి. కావున తక్షణమే మీరు చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బహిరంగంగా తెలంగాణ సమాజానికి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని ఈ ఆలుగడ్డల మంత్రికి మరొక్కసారి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.